మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం 21 సంవత్సరాలకే ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ సాధించినటువంటి నితీష్ కుమార్ రెడ్డి గారి ఇంటికాడ ఉన్నాము. అప్పట్లో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ వాళ్ళు చిన్న వయసులోనే సెంచరీలు సాధించారు. మరి ఈ రోజు మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లాలో మన చెరుకుంపాలెంలో సెంచరీ సాధించినటువంటి మన ఆంధ్ర కుర్రోడు నితీష్ కుమార్ వాళ్ళ బంధువులతో మనం బంధువుల దగ్గర ఉన్నాము. వాళ్ళు ఏ రకంగా ఆ అబ్బాయి ఇక్కడ ఎట్లా ట్రైన్ అయ్యాడు, అబ్బాయి ఎన్ని సంవత్సరాలు ఇక్కడ పుట్టి పెరిగినటువంటి ఊరు కాబట్టి ఆ వాళ్ళ బంధువులతో మనం మాట్లాడి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. మన నితీష్ కుమార్ గారి మేనత్త గారితో ఉన్నాము. అబ్బాయి ఇక్కడ ఈ చెరుకుంపాలెంలో పుట్టినటువంటి ఊరిది, పెరిగింది వైజాగ్ అయినా పుట్టింది ఇక్కడే కాబట్టి వాళ్ళ మేనత్త గారు ఉన్నారు. వాళ్ళ మాటల్లో అబ్బాయి ఇక్కడ ఏ రకంగా ఉండేవాడు, ఈ క్రికెట్ మీద అబ్బాయికి ఎట్లా క్రికెట్ ఆడాలనేటువంటిది అబ్బాయికి ఇదిగా వచ్చింది అనేది వాళ్ళ మేనత్త గారి మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఆ అబ్బాయి ఈ ఊర్లో ఈ ఊరు అబ్బాయి కదా, ఇక్కడే పుట్టాడు అంటే వాళ్ళ అమ్మది ఈ ఊరు అని ఇక్కడే పుట్టాడు. పుట్టింది ఇక్కడే గాని అంతా వైజాగే వాళ్ళది. మా తమ్ముడు కొడుకు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడమ్మా అబ్బాయి? ఎన్ని సంవత్సరాలు అంటే మామూలుగా వచ్చి వెళ్తుంటారు కానీ ఇక్కడేం ఉండడు, వచ్చి వెళ్తుంటాడు. అంతా వైజాగే. ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడటం గానీ అలాంటి అప్పుడప్పుడు ఆడుతుంటాడు, ఆడుతుంటాడు. ఆ అబ్బాయితో మీకున్నటువంటి సైక్యత ఎలాగుండేది, సంబంధం అంటే మీ అబ్బాయి మీ ఇంట్లోకి వచ్చినప్పుడు గానీ అట్లా ఎట్లా ఉండేది? వాళ్ళు బానే ఉంటాడు. మా తమ్ముడు కొడుకే కదా, మా అల్లుడే కదా, బానే ఉంటాడు. మరి ఈ రోజు అబ్బాయి ప్రపంచ స్థాయిలో చెప్పుకునే స్థాయికి ఒక సెంచరీ సాధించటం అంటే చాలా తక్కువ వయసులో గొప్ప విషయము. కాబట్టి దీన్ని మీరు ఏ రకంగా చేస్తారు? మాకు అందరికీ సంతోషమే. ఇంకా అలాంటి సెంచరీలు ఎన్నో ఆడాలనుకుంటున్నాము. వాళ్ళ నాన్న బాగా కష్టపడ్డాడు అబ్బాయికి. వాళ్ళ నాన్నకు కూడా క్రికెట్ అంటే పిచ్చి. వాళ్ళ నాన్న బాగా ఆడిచ్చాడు, కష్టపడ్డాడు. ఈ మధ్య రీసెంట్ గా ఎప్పుడన్నా వచ్చారు అబ్బాయి ఇక్కడ? మన నాకు 6 నెలల క్రితం వచ్చారు ఇక్కడికి. వాళ్ళ అమ్మమ్మ చనిపోతే వచ్చాడు ఇక్కడికి. వచ్చి అప్పుడు ఐపీఎల్ ఆడుతున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారి ప్రోత్సాహంతో నితీష్ కుమార్ రెడ్డి వరల్డ్ లెవెల్లో పేరుచ్చాడు కాబట్టి వాళ్ళ మామయ్య కూడా సపోర్ట్ కొద్దిగా గొప్ప ఉంది. వాళ్ళ మామయ్య గారి సపోర్ట్ తో అబ్బాయి కూడా ఆస్ట్రేలియా దాకా పోవటానికి అవకాశం ఉంది. ఆస్ట్రేలియా దాకా పోయాడు. ఆస్ట్రేలియా పేరు చొక్కలు చూపించి వచ్చాడు. ఇప్పుడు నితీష్ కుమార్ ఏ స్థాయిలో ఆడాలని, ఇంకా ఎట్లా పైకి వెళ్ళాలని మీరు ముందు ఫ్యూచర్ లో మన ఒక కెప్టెన్ గా, ఒక ప్లేయర్ గా రావాలని కోరుకుంటున్నాను నేను. అంటే ఇండియా కెప్టెన్ గా రావాలని మీరు కోరుకుంటున్నారు. ఓకే. ఆ అబ్బాయి ఇక్కడ పుట్టింది ఈ ఊరు అని అంటున్నారు, మరి పెరిగింది వైజాగ్ అంటున్నారు. మరి నీకు అబ్బాయికి ఎట్లా స్నేహితం అనేటువంటిది? నేమ్ శివకుమార్ రెడ్డి, నితీష్ వాళ్ళ ఫ్రెండ్ ని. అంటే వాళ్ళ అమ్మమ్మ ఊరు ఇదే కానీ పుట్టింది ఇక్కడ. పుట్టి ఇక్కడ వైజాగ్ వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా ఒక లెవెల్ పెంచుకుంటూ వెళ్ళి ఇంకా ఇండియా లెవెల్కి వెళ్ళాడు. అదే ఇక్కడ ఈ ఊరికి వచ్చినప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళ మీరేమన్నా? ఫెస్టివల్స్ కి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తాడు డైలీ. సంక్రాంతికి అలా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు వస్తాడు. ఇక్కడ టోర్నమెంట్స్ జరుగుతూ ఉంటాయి ఇదే ఊర్లో. ఇంకా అలా పర్ఫామ్ చేస్తా డైలీ ఆడుకుంటా ఉంటాడు. అంటే అక్కడ ఒక స్థాయి గ్రౌండ్స్ ఉంటాయి. మరి ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఓన్లీ ఇది కదా, మట్టిగా లెవెలే కదా. వాళ్ళంటే మ్యాట్ల మీద ఆడేటువంటి ప్లేయర్స్. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఏ రకంగా ఆడతారు? దాన్ని మీరు ఏ రకంగా ఆ స్థాయిలో ప్లేయర్ తో మీరు ఆడేటప్పుడు మీకు ఏ రకంగా అనిపిస్తా ఉంటది? అంటే ఇక్కడ గల్లీ క్రికెట్ కాబట్టి మాతో అందరితో కలిసిపోయి ఆడతాడు. ఆడి ఆ లెవెల్ వేరు కాబట్టి అక్కడ కన్వర్ట్ అయ్యి ఆ లెవెల్లో ఆడుతూ ఉంటాడు. అది ఇప్పుడు అబ్బాయి గురించి, అబ్బాయి ఎట్లా ఉండాలి, అబ్బాయి ఫ్యూచర్ ఏ రకంగా ఉండాలని మీరు ఒక ఫ్రెండ్ గా కోరుకుంటున్నారు? మేము చైల్డ్హుడ్ నుంచి చూస్తున్నాం కదా, అంటే ఏ లెవెల్కి వెళ్ళడానికి మాకే కొంచెం ఇన్స్పైరింగ్ గా ఉంది. మన గల్లీ క్రికెట్ ఆడేటువంటి కుర్రోడు మీ స్నేహితుడు ఈ రోజు ఆస్ట్రేలియాలో స్పీడ్ పిచ్ల మీద సెంచరీ సాధించాడు. మరి ఆ అబ్బాయిని ఇంకా మీరు ఏ స్థాయిలో చూడాలని కోరుకుంటున్నారు? మాకే చాలా ప్రౌడ్ గా ఉంది. ఎంసీజీ లాంటి పెద్ద గ్రౌండ్ లో 100 కొట్టడం అలాంటిది ఒక యంగ్ ప్లేయర్ గా చాలా ప్రౌడ్ గా ఉంది మాకే. అలాగే ప్రతి ఇయర్ ఇలా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేసి ఇండియాకి రిప్రజెంట్ చేస్తూ అలాగే కెప్టెన్ స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాం.
అంటే ఇండియా కెప్టెన్ గా మన ప్రకాశం జిల్లా కుర్రోడిని చూడాలని మీరందరూ కూడా కోరుకుంటున్నారు. అందరూ దాదాపు తెలుగు రాష్ట్రాలు 2 ఇలా ఆశిస్తాయి కాబట్టి దానిలో మేము భాగమై మేము ఆశిస్తున్నాం ఇండియాకి స్టేజ్లోకి వెళ్ళి కెప్టెన్ గా ఆడాలని. ఓకే, థ్యాంక్ యూ చిన్న.